బంగ్లాదేశ్ ఇప్పుడు మన మీదే విషం చిమ్ముతోంది. పాకిస్తాన్ మాయలో పడి భారత్ కి వార్నింగ్ ఇస్తోంది. భారత్ గట్టిగా ఊదేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా గుద్దితే అరగుద్దు వేస్ట్ అవుతుంది. అలాంటి బంగ్లాదేశ్ వార్నింగ్ ఎందుకు ఇస్తోంది? అసలు మన బలాన్ని తట్టుకోవడం కాదు, కనీసం నిల్చుకునే శక్తి కూడా లేని దేశానికి ఎందుకింత బలుపు? వాచ్ దిస్. పాక్ పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలు ఆక్రమిస్తాం. భారత్ మీద విషం చిమ్ముతున్న బద్మాష్ బంగ్లాదేశ్ కు ఎందుకింత బలుపు? ఆ మాటలు బంగ్లాదేశ్వేనా, వేరే వాళ్లవా? భారత్ కు వార్నింగ్ ఇచ్చే బతుకుల బంగ్లావి. బంగ్లాదేశ్ ఇవాళ స్వతంత్ర దేశంగా ఉంది అంటే అది భారత్ వల్లే. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ను ఎదిరించి ఓడించి మరి ఆ దేశానికి భారత్ స్వాతంత్ర్యం అప్పగించింది. అలాంటి బంగ్లాలో షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. అంతకు ముందు వరకు భారత్ తో స్నేహంగా ఉన్న బంగ్లా ఇప్పుడు చైనా పాకిస్తాన్ మాయలో పడింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత్ కే వార్నింగ్ ఇచ్చేంత బలుపు చూపిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ మేజర్ జనరల్ ఫజ్లర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే భారత్ లోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించాలని ఫజ్లర్ సూచించారు. ఈ ఆపరేషన్ కోసం చైనాతో కలిసి పనిచేయాలని చర్చలు జరపాలంటూ దరిద్రపు సలహా ఇచ్చారు. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఫజ్లర్ వ్యాఖ్యలు భారత్ బంగ్లా మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎవడో మామూలు వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఏదో అనుకోవచ్చు. ఫజ్లర్ రెహమాన్ అనేవాడు బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ కు సన్నిహితుడు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా. 2009 నాటి బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుపై విచారణకు నియమించిన కమిషన్ కు తాత్కాలిక ప్రభుత్వం అతన్ని చైర్మన్ గా నియమించింది. ఇలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫజ్లర్ రెహమాన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చెబుతున్నా భారతీయుల కోపం మాత్రం కంట్రోల్ కావడం లేదు. కానీ బంగ్లాదేశ్ కి సొంతంగా బలమేం లేదు. బంగ్లాదేశ్ కి పెద్ద మాటలు ఈశాన్యం మీద మాట్లాడటానికి అసలు అవకాశం లేదు. తర్వాత బంగ్లాదేశ్ అంటే ఈశాన్యం ఏరియా అందరికీ ఒక రకమైన హేట్రెడ్ కూడా, ఎందుకంటే అక్కడి నుంచి జనం వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు విశేషమైన అరాచకం కూడా తీసుకొస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి అంత సీరియస్ గా తీసుకోక్కర్లేదు బంగ్లాదేశ్ మాటలు. ఎవరు మాటలైనా మాట్లాడుతున్నారా, పాకిస్తాన్తో దగ్గర అవుతున్నారు, భారతదేశానికి ఇష్టం లేని దేశాలతో అందరితో వాళ్ళతో ఈ పెద్ద మాటలు చెప్పి వాల్యూ తెచ్చుకుందామంటే కొన్ని రోజులు సీరియస్నెస్ గా తీసుకునేది లేదు. పెహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే అదేదో నార్మల్ గా చేసినట్లు కాదు. కావాలనే రెచ్చగొట్టాలనే ఫజ్లర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన తరువాత హిందువులపై దాడులు పెరిగాయని, వారి భద్రతపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫజ్లర్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతపై భారత్ ఆందోళనను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ సాయంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి స్వాతంత్ర్యం దక్కించుకుని సాయం చేసిన భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతు తెలపడమేంటి, బద్మాష్ వేషాలు కాకపోతే అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి భారత్ పై దాడి చేయాలనే సూచనలు చేయడం, దానికి చైనా సహకారం కోరాలని చెప్పడం, ఈయనకు తాత్కాలిక అధ్యక్షుడితో సాన్నిహిత్యం ఉండటం లాంటి విషయాలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త సవాళ్లను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ ఈ సంఘటనలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది.